బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు ఎన్నికలు తీవ్ర రాజకీయ పరిణామాలకు దారితీస్తున్నాయి. ఇక ఇండియా కూటమికి డిఎంకే గుడ్ బై చెప్పినట్టు తెలుస్తుంది. రైట్ నౌ దానికి సంబంధించిన అప్డేట్ చూద్దాం. విజయ్కి కాంగ్రెస్ మద్దతు ఇచ్చినందుకే డిఎంకే మరి ఇండియా కూటమికి గుడ్ బై చెప్తుందా? అసలు ఎందుకు ఇండియా కూటమి నుంచి మరి డిఎంకే దూరంగా వెళ్ళేందుకు సాహసం చేస్తుంది? దానికి సంబంధించిన పూర్తి స్టోరీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇండియా కూటమికి డిఎంకే గుడ్ బై చెప్పినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్తో తమ పొత్తు ముగిసినట్టుగా వెల్లడించింది. తమకు లోక్సభలో ప్రత్యేకమైనటువంటి సీట్లు కేటాయించాలంటూ స్పీకర్కు డిఎంకే ఎంపీ కనిమలి తాజాగా లేఖ రాశారు. కాంగ్రెస్ ఎంపీల పక్కన కూర్చోలేమని అందులో పేర్కొన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత టీవీకేకు కాంగ్రెస్ మద్దతు తెలపడంతో డిఎంకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. తమిళనాడు విజయ్ నేతృత్వంలో టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించడంపై డిఎంకే ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నుంచి ఆ పార్టీ వైదొలగడాన్ని ఖండించారు. కూటమికి కాంగ్రెస్ వెన్నుపోటు పడిచి ద్రోహం చేసిందని, పాత రాజకీయ స్వభావాన్ని ఆ పార్టీ మార్చుకోలేదంటూ ఆక్షేపించారు. ఇక కూటమి వల్లే కాంగ్రెస్కి రాజ్యసభ ఎంపీ, అసెంబ్లీ సీట్లు వచ్చాయన్నారు. కాంగ్రెస్ ద్రోహాన్ని అధిగమించి బలమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలంటూ నిర్ణయించుకున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ నిర్ణయాన్ని ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సైతం వ్యతిరేకించారు. స్వలాభాల కోసం కూటమి నేతల్ని వదులుకోవడం సరైన చర్య కాదన్నారు. సో ఇదంతా కూడా మనకు కేవలం విజయ్కి మద్దతు ఇవ్వడం వల్లనే జరిగినట్టు తెలుస్తోంది. మీ అందరికీ తెలుసు, గత కొన్ని రోజుల కిందటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. సో ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెల్లడైనాయి. సో ఆ ఫలితాల్లో భాగంగా మరి తమిళనాడు ప్రధానంగా సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ ఉంది. ఈ తమిళనాడు రాష్ట్ర రాజకీయాలని కూడా దేశ రాజకీయాలను షేక్ చేస్తూ ఉన్నాయి. తమిళనాడులో ఎవరు ఊహించని రీతిలో అనూహ్యంగా మరి టీవీకే అధ్యక్షుడు నటుడు విజయ్ 108 స్థానాల్లో ఆయన గెలుపొందడం జరిగింది. అక్కడ మ్యాజిక్ ఫిగరు 118 స్థానాలు ఎవరికి వస్తే వాళ్ళు అధికారాన్ని చేపట్టవచ్చు. అక్కడ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించవచ్చు. కానీ పూర్తి స్థాయి మద్దతు అక్కడ లేదు. పూర్తి స్థాయి ఇక మ్యాజిక్ ఫిగర్కి సంబంధించినటువంటి సంఖ్య విజయ్ తీసుకురాలేకపోయాడు. కేవలం 108 దగ్గరనే ఆగిపోయిండు. సో ఈ 108-1 అంటే విజయ్ 2 చోట్ల గెలిచాడు. ఒక చోట ఆయన మళ్ళీ రాజీనామా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో ఓవరాల్గా 108 స్థానాలు గెలిచినటువంటి విజయ్కి ప్రభుత్వాన్ని చేపట్టాలన్నా, అక్కడ పగ్గాలు తీసుకోవాలన్నా మరి ఆల్మోస్ట్ 118 అంటే ఇంకొక 10 స్థానాలు ఆయనకు అవసరం ఉంది. సో ఈ 10 స్థానాలు 10 సీట్లు మరి ఇతర పార్టీ వాళ్ళు మద్దతు తెలిపితే కానీ ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కడెటువంటి అవకాశంగా కనిపించట్లేదు. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం విజయ్ చేయాలంటే అక్కడ వివిధ పార్టీల మద్దతు అవసరం. సో ప్రధానంగా మరి అక్కడటువంటి కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ డిఎంకే పొత్తులో భాగం అనుకోవచ్చు. సో అటువంటి డిఎంకేని కాదని కాంగ్రెస్ విజయ్కి మరి అక్కడ మద్దతు ఇవ్వడం, అండ్ విజయ్కి కాంగ్రెస్తో పాటు ఇతర సిపిఐ లాంటి కొన్ని కమ్యూనిస్టు పార్టీలు, లెఫ్ట్ పార్టీలు కూడా ఆయనకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు పూర్తి మద్దతు అంటే 118 మంది ఆయన దగ్గర ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇప్పుడు ఆయన అధికారాన్ని చేపట్టవచ్చు, ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకోవచ్చు, ప్రమాణ స్వీకారం చేయొచ్చు. సో ఈ నేపథ్యంలో మరి డిఎంకే ప్రధానంగా మొదటి నుంచి ఇండియా కూటమితో అలయన్స్లో ఉన్నటువంటి డిఎంకే ఇక మేము గుడ్ బై చెప్తున్నాం, మీ ఇండియా కూటమిలో ఉండము, మాకు పార్లమెంట్లో కూడా ప్రత్యేకమైనటువంటి స్థానాలను ఏర్పాటు చేయాలి, మా కుర్చీలు ఇక ఇండియా కూటమిలో ఉండొద్దు, మాకు వేరుగా ఇవ్వాలంటూ కూడా అక్కడ కొంతమంది డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ మరి లేఖ రాసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ క్లియర్గా ఏమర్థమవుతుంది, కేవలం డిఎంకే మరి పొత్తుకు సంబంధించి మరి ఎప్పుడైతే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందో అప్పటి నుంచి కొంత అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మరి ఏదేమైనప్పటికీ మాత్రం తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇప్పటికే విజయ్ 3 సార్లు గవర్నర్ని కలిశారు. 2 సార్లు ఆయన వెనుదిరిగి వెళ్ళారు. 2 సార్లు కూడా గవర్నర్ కన్విన్స్ కాలేదు. సరైనటువంటి సంఖ్యలు చూపిస్తే కానీ మరి ప్రమాణ స్వీకారానికి మేము అలో చేయమంటూ చెప్పినటువంటి పరిస్థితి. ముచ్చటగా 3వసారి సైతం విజయ్ మరి అక్కడటువంటి గవర్నర్ని కలుస్తూ ఉన్నారు. గవర్నర్ని కలిసి మాకు సరైనటువంటి సంఖ్యాబలం ఉంది, అధికారంలోకి రావడానికి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటూ ఒక గవర్నర్ని కలుస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ టైంలో మరి డిఎంకే మరి అక్కడటువంటి ఇండియా కూటమి నుంచి మేము వైతొలుగుతున్నామని చెప్పడం కొంత తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్ని షేక్ చేస్తుంది. కొంతమంది అక్కడటువంటి కాంగ్రెస్ నేతల్ని, డిఎంకేకి సంబంధించినటువంటి పార్టీ నేతలంతా కూడా కాంగ్రెస్ శ్రేణులను కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొన్ని జెండాలు కిందేసి తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. అట్లా మీరు అక్కడటువంటి విజయ్కి సపోర్ట్ చేస్తారు,
మరి ఏదైతే పొత్తులో భాగంగా కూటమిలో భాగంగా మాకు తెలియకుండా మీరు ఇటువంటి నిర్ణయాలు ఎట్లా తీసుకుంటారనే ఒక మరి ఆ ధోరణితో అయితే డిఎంకే అక్కడటువంటి కాంగ్రెస్ నేతల మీద సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ మాత్రం మా ఖాతాలో తమిళనాడు ఉంది, మా ఖాతాలో కేరళ ఉంది, మా ఖాతాలో కర్ణాటక ఉంది, మా ఖాతాలో తెలంగాణ ఉంది, మాకు కొన్ని రాష్ట్రాల్లో మరి బలం ఉంది, మేము అక్కడ బలంగా తయారవుతున్నాం, మేము అధికారంలో ఉన్నాం కొన్ని రాష్ట్రాలంటూ చెప్పే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే మరి అక్కడ విజయ్కి తమిళనాడులో మరి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందనేటువంటి ఒక చర్చ ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. బట్ చూద్దాం డిఎంకే ఈ నిర్ణయం తాత్కాలికమా లేక భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఇప్పుడు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండి ఇండియా కూటమికి దూరం అవబోతుందా, ఏం జరగబోతుంది ఈ తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనప్పటికీ విజయ్కి లైన్ క్లియర్ అయింది, రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడనే చర్చ మాత్రం ఇక భారీ స్థాయిలో తారస్థాయికి చేరినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది.